Hello guys, welcome back. My name is Srinath and currently I'm a final year student at CVR College. So ఫైనల్ గా మనకి TSM సెట్ ఫేజ్ 1 యొక్క రిజల్ట్స్ వచ్చేసినాయి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఫైనలీ ద హార్డ్ వర్క్ హెస్ బిన్ పెయిడ్ ఆఫ్. సో మీకు ఏ కాలేజ్ అలొకేట్ అయింది, మీకు ఏ బ్రాంచ్ అలొకేట్ అయింది కామెంట్ సెక్షన్ చెప్పడం అసలు మర్చిపోదు. మీకు మంచి కాలేజ్ వస్తే మీకు హ్యాపీ అనమాట. లేదు మీకు మంచి కాలేజ్ రాలేదు అంటే డోంట్ వరీ, మీకు సెకండ్ దాంట్లో మళ్ళీ ఛాన్స్ ఉంటుంది, మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. ఇంకా మీరు ఒక రిజల్ట్ చెక్ చేసుకోకపోతే ఇమీడియట్ గా TSM సెట్ వెబ్సైట్కి వెళ్ళేసి అక్కడ మీరు చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఒక PDF ఇచ్చేస్తారన్నమాట నీట్ గా. ఆ PDF లో ఏముంటుందంటే మనకి మీకు ఏ కాలేజ్ అలొకేట్ అయింది, మీకు ఎంత ఫీజు కట్టాలని చెప్పేసి మొత్తం నీట్గా ఇచ్చేస్తారు. ఇన్ కేసు మీకు బిలో 10K ర్యాంక్ వచ్చేసినట్లయితే మీకు ఫుల్ ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది. లేదు ఒకవేళ అబౌ 10K ర్యాంక్ ఉంటే 35,000 ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది ఆఫ్ కోర్స్ ఎట్లయినా కూడా. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి అంటే ఇమీడియట్ గా కాలేజ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. కాలేజ్ ఫీజు అంటే ట్యూషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది కంపల్సరీ. మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కంపల్సరీ ట్యూషన్ ఫీజు కట్టాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్ కేసు మీరు కట్టలేదు అనుకోండి, సెకండ్ ఫేజ్కి వెళ్ళారు, సెకండ్ ఫేజ్ లో మంచి కాలేజ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేసారు, సెకండ్ ఫేజ్ లో అసలు ఏ కాలేజ్ రాలేదు అనుకోండి, సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినా ఏ కాలేజ్ రాలేదు, అప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ ఉండదు, సెకండ్ ఫేజ్ కాలేజ్ ఉండదు. సో మీకు మళ్ళీ ఎంసెట్ ఎగ్జామినేషన్ మళ్ళీ 1 year తర్వాత రాయాల్సి ఉంటుంది, లేదంటే మేనేజ్మెంట్ కోటాలో సీట్ కొనుక్కోవాల్సి ఉంటుంది. సో దాట్స్ ద రీజన్ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ 2 to 3 days లో మీ ట్యూషన్ ఫీజు ఎంత ఉందో ఆ ట్యూషన్ ఫీజు మొత్తం అయితే కట్టాల్సి ఉంటుంది. కట్టేస్తే మీ పేరు పైన ఆ పర్టికులర్ కాలేజ్లో ఆ పర్టికులర్ బ్రాంచ్లో సీట్ అనేది లాక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్తున్నప్పుడు చాలా మందికి డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ నేను ఆ స్లాట్ బుకింగ్ చేసుకున్నా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నా, మళ్ళీ సెకండ్ దాంట్లో ఆ 2 ప్రాసెస్ చేయాలని డౌట్ ఉంటుంది. ఆ 2 ప్రాసెస్ మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది మరి ఎందుకు పెట్టారు అవసరం లేనప్పుడు అంటే ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే మర్చిపోయారు సో వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఫస్ట్ ఫేజ్ లోనే మనకి స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నీ అయిపోయి ఉంటాయి. ఇన్ కేసు మీకు ఫస్ట్ ఫేజ్ లో కుదరకపోతే అప్పుడు సెకండ్ ఫేజ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ దాంట్లో పెట్టుకుంటే సెకండ్ దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. మీరు డైరెక్ట్ గా సెకండ్ దాంట్లో ఏవైతే మనకి వెబ్ ఆప్షన్స్ ఉంటాయో ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ వెబ్ ఆప్షన్స్ లో కూడా చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఆప్షన్స్ పెట్టుకోరు ఫస్ట్ దాంట్లో. ఈ 10 ఆప్షన్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 8th ఆప్షన్ వచ్చింది అనుకోండి, ఆ 8 కూడా వదిలేసి ఈ టాప్ 7 పెట్టుకోవాలన్నమాట. ఈ టాప్ 7 కూడా చాలా జాగ్రత్త పెట్టుకోవాలి మీరు. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తారు అంటే ఫస్ట్ దాంట్లో ఎన్ని ఆప్షన్స్ పాసిబుల్ అన్ని ఆప్షన్స్ పెట్టండి చెప్తారు. ఇట్ మైట్ బి 100, ఇట్ మైట్ బి 200 ఆర్ 1000 ఎన్ని పెట్టండి చెప్తారు. బట్ సెకండ్ దాంట్లో ఏంటంటే చాలా తక్కువ పెట్టాలి, ఎంత తక్కువ పెడితే అంత మంచిది. సెకండ్ దాంట్లో పెట్టకపోతే ఇంకా బెటర్ అనమాట. అంటే ఫస్ట్ దాంట్లో మీరు ఒకవేళ సాటిస్ఫై అయితే సెకండ్ దానికి వెళ్ళారు చాలా మంది, 40 to 50% ఎవరు వెళ్ళారు సెకండ్ దానికి. ఇన్ కేసు మీరు ఫస్ట్ దాంట్లో సాటిస్ఫై కాకపోతే అప్పుడు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ నాకు కాలేజ్ అలొకేట్ అయింది, ఏదో కాలేజ్ అలొకేట్ అయింది, ఇప్పుడు సెకండ్కి వెళ్తే ఆ కాలేజ్ ఉంటుందా పోతుందా అని చెప్పి డౌట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో మీ కాలేజ్ అలొకేట్ అయింది బాగానే ఉంది, సెకండ్ దాంట్లో పెట్టుకున్నారు ఆప్షన్స్, పెట్టుకుంటే అక్కడ మీకు ఆప్షన్స్ లో ఏది రాలేదు, ఏది రాకపోతే ఫస్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది అనమాట. మీరు ఆల్రెడీ పేమెంట్ చేసి ఉంటారు కాబట్టి సో మీకు ఆ పర్టికులర్ కాలేజ్లో ఆ పర్టికులర్ బ్రాంచ్లో సీట్ లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో మీకు డెఫినెట్గా సీట్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకో కేసు ఏంటంటే ఫస్ట్ దాంట్లో నాకు కాలేజ్ వచ్చింది, సెకండ్ దాంట్లో నాకు మళ్ళీ కాలేజ్ వచ్చింది, అప్పుడు ఏది ఉంటుంది అంటే ఆటోమేటిక్గా సెకండ్ కౌన్సిలింగ్ కాలేజ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది, సెకండ్ది మాత్రమే డిఫాల్ట్ వచ్చేస్తుంది. మీకు ఫస్ట్ది కావాలి మళ్ళీ నేను బ్యాక్ వెళ్తాను కూడా రాలేరు. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ ఫేజ్ కాలేజ్ ఓకే కదా డిసైడ్ అవ్వండి. ఓకే అనుకుంటే మీరు అసలు వెళ్ళకండి సెకండ్ కౌన్సిలింగ్కి. అండ్ సెకండ్ కౌన్సిలింగ్ కూడా మీరు చాలా తక్కువ పెట్టాలన్నమాట ఆప్షన్స్. ఇందాక ఏం చెప్పినా ఫర్ ఎగ్జాంపుల్ 10 పెట్టుకుంటే 8th కాలేజ్ వచ్చింది, 8th కాలేజ్ వచ్చింది కాబట్టి మీరు టాప్ 7 పెట్టమని చెప్పిన. ఈ టాప్ 7లో కూడా కొన్ని తీసేసాను అనమాట, ఇలా దూరం ఉన్నవి కానీ లేకపోతే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే తీసేసాను. అవన్నీ తీసేసి ఎంత తక్కువ తక్కువ పెట్టండి, అయితే 3 ఆప్షన్స్ ఆర్ 4 ఆప్షన్స్ ఆర్ 5 ఆప్షన్స్ పెట్టండి. నా టైంలో ఫస్ట్ దాంట్లో నాకు KMIT కాలేజ్ అలొకేట్ అయింది ఫస్ట్ కౌన్సిలింగ్లో, సెకండ్ కౌన్సిలింగ్లో నాకు CVR అలొకేట్ అయింది అనమాట. అంటే అప్పుడు CVR వచ్చి టాప్ ఉండే KMIT కన్నా, సో 5,000 ర్యాంక్కి CVR బెస్ట్ కాలేజ్ ఉండే అప్పుడు. సో దాట్ ఇస్ రీజన్ నేను సెకండ్ కౌన్సిలింగ్ జస్ట్ 2 ఆప్షన్స్ పెట్టుకున్నాను అనమాట, జస్ట్ 2 ఆప్షన్స్ అంతే. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే CVR CSM, సెకండ్ ఆప్షన్ CVR CSE. అందుకే మీరు ఎంత తక్కువ తక్కువ పెట్టుకోండి. నాకు ఆల్రెడీ CVR వచ్చింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ లో KMIT అటువంటి క్యాన్సిల్ అయిపోయింది. సో దాట్స్ రీజన్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి పెట్టేటప్పుడు. సో సెకండ్ కౌన్సిలింగ్ లో పెట్టే ప్రతి కాలేజ్ మీకు ఒకవేళ వస్తే ఎట్లా అని చెప్పేసి ఇమాజిన్ చేసుకొని పెట్టండి. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు మీరు ఏం చేయలేరు, ఇంకా మీరు తప్పక 4 years మొత్తం అలా చదవాల్సి ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ టాప్ కాలేజ్ ఉండొచ్చు, అది CBT టాప్ కాలేజ్ ఇప్పుడు. బట్ మా ఇంటి నుంచి ఏంటంటే చాలా దూరం అయిపోతుంది, 2 hours ట్రావెలింగ్కే పోతుంది. సో మీరు మార్నింగ్ 2 hours ట్రావెలింగ్కి మళ్ళీ ఈవినింగ్ 2 hours ట్రావెలింగ్ అంటే మొత్తం టైం దాంట్లో వేస్ట్ అయిపోతుంది, మీరు మొత్తం అలసిపోతారు, మొత్తం ఏం చేయలేకపోతారు, చదవలేకపోతారు. ఒకవేళ హాస్టల్ అయితే నో ప్రాబ్లం, మీరు డేస్ కాల్ అనుకుంటే మాత్రం డిస్టెన్స్ చూసుకొని మాత్రం పెట్టండి. అందుకే సెకండ్ కౌన్సిలింగ్ లో చాలా తక్కువ, ఎంత తక్కువ అయితే అంత తక్కువ పెట్టుకోండి. అది కూడా మీకు ఎగ్జాక్ట్ వచ్చే కాలేజ్ పెట్టుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో ఏంటంటే JNTU అన్ని పెడతారు, అవి ఎట్లా రావని తెలుసు అని కూడా పెడతారు. బట్ సెకండ్ దాంట్లో అట్లా పెట్టకండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ కాలేజ్లో సమ్ గోకురాజు IIR ఏదో కాలేజ్ వచ్చింది, మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో ఒక డ్రీమ్ కాలేజ్ ఉంటుంది. ఒక నేను వెళ్తే CVRకి వెళ్తా, లేదు వెళ్తే నేను KMITకి వెళ్తాను, ఒక డ్రీమ్ కాలేజ్ అట్లా ఉంటుంది. అంటే ఇది వస్తే బాగుంది అనిపిస్తుంది కదా, అవి మాత్రం పెట్టండి. జస్ట్ 2 to 3 ఆప్షన్స్ మాత్రం పెట్టండి, ఎక్కువ పెట్టకండి.
లేదు నేను విఎన్ఆర్ కానీ అంటే ర్యాండమ్గా మీరు ఏ కాలేజ్ ఆ కాలేజ్ పెట్టారు అనుకోండి, ఆ వచ్చినాయి అనుకోండి, మీకు చాలా దూరం అయితే మాత్రం చాలా కష్టమైపోతుంది. సెకండ్ కౌన్సిలింగ్లో పెడుతున్నారు అంటే మాత్రం ఫస్ట్ దాంట్లో సీటు పోయినా ఏం కాదు అనుకుంటేనే పెట్టుకోండి సెకండ్ కౌన్సిలింగ్లో. అండ్ ఇంకొకటి డౌట్ చాలా మందికి ఉండేది ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్ నాకు కాలేజ్ అలొకేట్ అయింది, దానికి ఫీజు కట్టేసిన, ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్ ఫీజు కట్టాలా లేకపోతే ఆ ఫీజు ట్రాన్స్ఫర్ అవుతా అని డౌట్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఫస్ట్ ఫేజ్లో మీకు కాలేజ్ అలొకేట్ అయింది, ఆ కాలేజ్ ఒక ఫీజు వచ్చేసరికి 1 lakh అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఫేజ్కి వెళ్ళినారు, సెకండ్ ఫేజ్కి వెళ్తే అక్కడ అలొకేట్ కాకపోతే 1 lakh ఉంటుంది, ఆటోమేటిక్ కట్టేసారు కాబట్టి నో ప్రాబ్లం, వెళ్ళిపోతారు, జాయిన్ అయిపోతారు, రిపోర్ట్ చేసేస్తారు, నో ప్రాబ్లం. సెకండ్ ఫేజ్ లో ఇంకో కాలేజ్ అలొకేట్ అయితే అప్పుడు ఫస్ట్ ఫేజ్ అయితే 1 lakh ఉందో ఆ 1 lakh ఆటోమేటిక్ గా సెకండ్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఫస్ట్ ఫేజ్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఏదైతే న్యూలీ అలొకేటెడ్ కాలేజ్ ఉందో ఆ న్యూలీ అలొకేటెడ్ కాలేజ్ ఒక ఫీజు కంపేర్ చేస్తుంది. ఇప్పుడు ఆ న్యూలీ అలొకేటెడ్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs ఉంది అనుకోండి ఫీజు. సో 2 lakhs మైనస్ మీరు రిమైనింగ్ అమౌంట్ ఎంత పే చేసారు, 1 lakh పే చేసారు. సో 2 lakhs మైనస్ 1 lakh ఈజ్ ఈక్వల్స్ టు 1 lakh. సో మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిల్ 1 lakh కట్టాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్ ఫీజు తక్కువ ఉంది అనుకోండి, సెకండ్ కౌన్సిలింగ్ ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఉంది, ఆల్రెడీ మీరు ఫస్ట్ దాంట్లో 1 lakh కట్టారు. సో 1 lakh ఆటోమేటిక్ గా 50,000కి వెళ్ళిపోతుంది. ఈ రిమైనింగ్ అమౌంట్ 50,000 ఏముందో ఆ 50,000 ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, మీరు ఎక్కడి నుంచి పే చేసారో ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్కి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, క్రెడిట్ అయిపోతుంది అన్నమాట అమౌంట్ అయితే. సో మీ మనీ అయితే ఎక్కడికి వెళ్ళదు. సో మీ ఫస్ట్ ఫేజ్ పే చేసిన అమౌంట్ అయితే మీకు ఇంటర్ఫేస్ మిడిల్లోనే ఉంటుంది, కాలేజ్కి వెళ్ళదు, గవర్నమెంట్కి వెళ్ళదు, అక్కడ మిడిల్లోనే ఉంటుంది. మీరు సెకండ్ కౌన్సిలింగ్లో ఏదో కాలేజ్ అలొకేట్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు ఎక్కువ ఉంటే అక్కడ చూపిస్తుంది, రిమైనింగ్ అమౌంట్ ఎంత పే చేయాలో చూపిస్తుంది, ఒకవేళ తక్కువ ఉంటే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అలొకేట్ అయితే మాక్సిమం అదే ఇంకా కంపల్సరీ ఫిక్స్ అన్నట్టుగా. ఎందుకంటే థర్డ్ కౌన్సిలింగ్లో మనకి ఉంటుంది కానీ చాలా తక్కువ ఛాన్సెస్ కవర్ అవ్వడం. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మోర్ దెన్ 85% సీట్స్ ఫిల్ అయిపోతాయి, మనకి సెకండ్ ఫేజ్ కూడా మోర్ దెన్ 95% సీట్స్ ఫిల్ అయిపోతాయి. థర్డ్ ఫేజ్లో మాక్సిమం 3 to 5% సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి థర్డ్ కౌన్సిలింగ్ చాలా మంది వెళ్ళరు, 90% అయితే తెలిసి ఎవరు వెళ్ళరు థర్డ్ కౌన్సిలింగ్ కి. థర్డ్ ఫేజ్ అయిపోయినాక కూడా మీకు ఇంకా ఒకవేళ సీట్స్ మిగిలితే అప్పుడు వాళ్ళు స్పెషల్ ఫేజ్ చెప్పేసి కండక్ట్ చేస్తారు. ఈ స్పెషల్ ఫేజ్ కూడా చాలా రేర్ అనమాట. ఫైనల్ గా ఒక రీక్యాప్ ఇచ్చేసి చూడండి. సో ఫస్ట్ మీరు ఇమీడియట్ గా ఫీజు కట్టేసండి. ఫీజు కట్టిన తర్వాత మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్తున్నప్పుడు ఆ స్లాట్ బుకింగ్, ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ దాంట్లో చేసుకుంటే సెకండ్ దాంట్లో అవసరం లేదు. ఫస్ట్ దాంట్లో చేసుకోకపోతే అప్పుడు సెకండ్ దాంట్లో చేసుకోవాలి కంపల్సరీగా. అండ్ నెక్స్ట్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఓన్లీ మీకు వచ్చిన కాలేజ్ కాకుండా ఆ పైన కాలేజ్ మాత్రం పెట్టాలి. అండ్ ఆ పైన కాలేజ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త చూసి పెట్టుకొని సెకండ్ కౌన్సిలింగ్ లో ఎంత తక్కువ పెడితే మనకి అంత బెటర్ అనమాట. అండ్ సెకండ్ దాంట్లో సీట్ అలొకేట్ కాకపోతే ఫస్ట్ ఆటోమేటిక్ ఉంటుంది మీకు, సెకండ్ ఒకవేళ అలొకేట్ అయితే ఫస్ట్ ఆటోమేటిక్ క్యాన్సిల్ అయిపోతుంది. మీకు ఫస్ట్ ఫేజ్ లో కట్టిన అమౌంట్ ఏదైతుందో అది ఆటోమేటిక్ గా సెకండ్ దానికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా అమౌంట్ కట్టుంటే మీకు ఆటోమేటిక్ బ్యాక్ వచ్చేస్తుంది. ఒకవేళ అమౌంట్ ఇంకా పే చేయాల్సి ఉంటే మీకు ఇక్కడ ఇచ్చేస్తారు పీడిఎఫ్ లో, మీకు ఫస్ట్ ఫేజ్ లో ఎలా అయితే వచ్చిందో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పేసి, సెకండ్ ఫేజ్ లో మనకి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఫేజ్ 2 అని చెప్పేసి ఇచ్చేస్తారు నీట్ గా. అక్కడ మీకు రిమైనింగ్ అమౌంట్ ఉందో అది పే చేయాల్సి ఉంటుంది. మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా చెప్పండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ ఫర్ దట్. నెక్స్ట్ దీనిపైన వీడియో కావాలి మీరు సజెస్ట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్.